హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎవరైనా బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మొక్క తెచ్చానండి. అదే మొక్క మీద చూపిస్తాను. ఇది మన పూల షాప్లో పువ్వు రెడ్ కలర్ పూలు, గులాబీ పూలు ఉంటాయి కదా, రెడ్ కలర్ గులాబీ పూలు, ఆ మొక్క అంట. ఈ పేరు అడగడం మర్చిపోయాను నేను. ఇది 60 రూపాయలు పడింది మొక్క అయితేనే. ఇప్పుడు ఈ మొక్కనే నేను కుండీలో వేస్తున్నానండి, అందుకే విడి తీస్తున్నాను. ఇందులో పక్క పెట్టుకున్నాను. ఇది ఇదిగోండి, ఆల్రెడీ నేను పెద్ద కుండీ తీసుకున్నాను. ఆల్రెడీ ఇందులో ఒక మొక్క వేసాను. అది ప్లేస్ సార్కి వేరే కుండీలు మార్చాను. ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఇందులో మట్టి తీసుకుందాము. స్పూన్ పెట్టరా, అలా పెట్టరా. మట్టి అయితే చాలా గట్టిగా అయిపోయిందండి. చూడండి అంత గట్టిగా అయిపోయిందో, రావట్లేదు. అంటే కాక సౌండ్కి ఇచ్చే స్పూన్ ఇది చాలా గట్టిగా అయిపోయిందండి. నీళ్ళు పోసిన వల్ల గట్టిగా అయిపోయింది. రేబాక్ సౌండ్ అగచ్చు. నేను మొత్తానికి వస్తుంది. బాబాయ్ సౌండ్ అగచ్చా బాయ్. ఇదిగోండి, మొత్తం డొక్కేది ఖాళీ చేస్తాను నేనైతేని. ఇప్పుడు మన ఇంట్లోని కొంత మట్టి వేసుకున్నామండి. ఈ మట్టి వేసుకున్నాము. ఆల్రెడీ మంచి మట్టి కదా, ఇది వేసుకున్నాము. ఈ ఇంట్లోని నేను చాలా వేసానండి. అంటుపొడి తక్కువ వేసాను, మళ్ళీ గుడ్లతో మిక్సీ చేసి పౌడర్ వేసానండి. మళ్ళీనేమో ఆవాలు, మొక్క నీళ్ళు వేసిన ఆ నీళ్ళు ఉన్నాయండి. ఇందులో పేడ ఎరువు ఎక్కువ ఉందండి. ఇందులోని పేడ ఎరువు మళ్ళీ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులోని. అందుకే మళ్ళీ ఈ మొక్క వేస్తున్నాను, మళ్ళీ ఈ మట్టి వేస్తున్నాను మళ్ళీని. అందుకే అండి ఇవన్నీ సగంగా అయితే వేసాను. ఇప్పుడు ఈ గులాబీ మొక్క ఇంట్లో వేసుకున్నామండి. స్పూన్ అయితే కత్తిరి తేజు కత్తిరేది కత్తిరేదంటే కత్తిరేదిరా. మీరు అయిపోతే చెప్తారు పండు. ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇందే పిచ్చి ఒకటి తీసేసుకోండి ఏమైనా ఆకులు ఉంటే. ఇదిగోండి, మొక్కది ఇంట్లో వేస్తున్నాను నేనైతేనే. చూడండి, నేను మట్టి అని తీసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ పురుగులు పడేసి, పాములు పడేసి, ఇందులోని ఎర్రలు పడేసి అప్పుడే మొక్కలోని. మొక్క అయితే ఇంట్లో వేసేస్తున్నట్టు నేనైతేనే. ఇంట్లో వేస్తున్నాను, మొక్క ఇంట్లో వేస్తున్నాను నేనైతే మొత్తానికి అయితేనే. ఇప్పుడు ఇంట్లోనే కొంత మట్టి వేసుకుందామండి చుట్టూరును. ఈ మట్టి వేసేస్తున్నానండి ఆల్రెడీ నేను, ఇంకే మట్టి వేయట్లేదు. ఈ మట్టి వేసేస్తున్నాను. కొంత గడ్డ కడుతున్నాయండి, మెత్తగా పిసికి వేసుకుంటున్నాను. ఇదిగో నాకు ఆల్రెడీ ఎరువు ఉందండి, పేడ ఎరువు. అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను.
నీరు అంతా వేస్తానండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంత మట్టి కూడా వేస్తున్నాను. మనం ఈ మొక్క ఆ కింద మట్టి ఉంది కదా, మట్టి నిండుగా వేయాలి మొక్కకి. మట్టి అయితే వేస్తున్నానండి, చుట్టూరు మట్టి వేస్తున్నానండి. అలా కొంత ఎరువు కూడా వేస్తున్నాను. మొక్క కూడా వేస్తున్నానండి. తేజని కూడా తేజు నిండా వేద్దాం అనుకున్నాం కదండి. ఇది మొక్క కొంచెం పైకి ఉంది, అందుకే సగం వేస్తున్నాను. నిండా వేయట్లేదు మట్టి అయితే. నేను సగం కొంచెం గ్యాప్ ఉంచుకుంటున్నాను. నీళ్ళు వేసినప్పుడు మనకు కొంచెం నీళ్ళు గ్యాప్ ఉండదు కదా. నీళ్ళు వేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉండదని కొంత ఎక్కువ మట్టి వేసుకోవట్లేదు, తక్కువ వేసుకుంటున్నాను గ్యాప్ ఉండేలాగా. మళ్ళీ కొంత లాస్ట్ కొంత ఎరువు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ మట్టి అయితే అవసరం లేదు కనుక పక్కన వేద్దాం మట్టిని. ఇక్కడ ఇది పువ్వులు బాగా పెరగడానికి ఒక మొక్క తీసుకున్నాను నేనైతే. మీకు చూపిస్తానండి. ఇది ఈ బాక్స్ మనం కేజ్ కాడ మొక్కల షాపులో మొక్కలు అమ్ముతారు కదండి, అక్కడ తీసుకున్నాను. 60 రూపాయలు పడింది ప్యాకెట్ అయితేని. చూడండి 60 రూపాయలు పడింది ప్యాకెట్. ఆల్రెడీ అయిపోయింది. నా అన్ని మొక్కలకి వేస్తాను, అయిపోయింది. అందుకే ఇంకో కొంచెం మొక్క వేసేస్తానండి. కైనైతేని ఎక్కువ లేదు, కొంచెం ఉంది, వేసేస్తాను. ఇది ఇప్పుడు మొక్క ఇంట్లో వేస్తాం కానీ ఇది కొంచెం కలుపుకుందామండి. పౌడర్ కింద కావాలి కదా, కొంచెం కలుపుకుందాము. కలుపుకొని కొంత మనం నీళ్ళు వాటరింగ్ చేసుకుందామండి. మొక్కలకి నీళ్ళు వేసుకుందాము. మొక్కకి నీళ్ళు వేసుకుందామండి. అయితే మొక్క అయితే అయిపోయింది. మొత్తానికి అయితే మొక్క అయితే అయిపోయింది, వేసాడు అయితే అయిపోయింది. ఇదిగోండి మొక్కకి నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే మొక్క వేసేట వెంటనే నీళ్ళు వేయాలి మొక్కలకి, ఇలా చచ్చిపోద్ది. అదే మొక్కలకి నీళ్ళు వేస్తుంది. ఎప్పుడైనా సరే మొక్క తీసుకున్నప్పుడు ఎగోండి ఇలాగా కొత్తగా ఇలాగ ప్లాంట్ రావాలండి. ఏదైనా సరే కొత్తగా ఇలా కొత్తగా వస్తే మనకు మొగ్గలు బాగా వస్తాయి. అందుకే నేను చూసుకున్న ఒక 4-5 మొగ్గలు వచ్చి తీసుకున్నాను. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.